చుట్టాలందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యే ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే అది పెళ్ళని నేనంటాను. ఎందుకంటే నార్మల్ ఫంక్షన్‌లకైతే కొంతమంది వస్తారు, రారు. బట్ పెళ్ళంటే మాత్రం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఇంట్లో ఒక్కలైనా సరే కన్ఫర్మ్‌గా వెళ్తారు. అదే మన ఇంకా క్లోజ్ చుట్టాలైతే ఇంట్లో అందరం బ్యాగులు సర్దేయడమే. అబ్బా! ఎన్ని సంవత్సరాలయిందో ఇలా బంతి భోజనాలు చూసి. ఇప్పుడు అన్నీ కూడా బఫీ మీల్స్ భోజనాలే కదా! అంటే మనం ఆకు పట్టుకొని నిలబడడమే కదా! ఆకో ప్లేట్ ఏదో ఒకటి. ఇలా కూర్చొని భోజనాలు పెట్టి అయితే తగ్గిపోయింది చాలా. వీడియోలో వైట్ డ్రెస్‌లో పాస్ అయ్యాడు కదా! వాడే ఈరోజు పెళ్ళికొడుకు. ఇంకా అందరిలో వీడియో తీస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. అంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఈ పిల్ల ఇలా వీడియోస్ తీస్తుందని. ఇంకా ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయగలిగాను. పెళ్ళికొచ్చిన వాళ్ళ చుట్టాలందరిలో కూడా అందరూ మా వాళ్ళే. మా ఆయన తరపున వాళ్ళు, నా తరపున వాళ్ళు అందరూ ఒకటే. ఇరువైపుల వాళ్ళు కూడా. అంటే మేమందరం కూడా రిలేటివ్సే. అయినా సరే వీడియో తీయడానికి ఏదోలా అనిపించింది. ఇంకా భోజనాలు అయిపోయాక అయితే ఇక్కడ కన్యాదానం అయితే జరుగుతుంది. పెళ్లి త్వరగానే స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు భోజనాలు జరుగుతుంటే ఇంకోవైపు పెళ్లి జరుగుతుంది. అంటే ఎన్ని గంటలకి 10:25 కల్లా అంటే ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికైతే సగం పెళ్లి అయిపోయింది. జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. మెయిన్ థింగ్ అదే కదా పెళ్లిలో. ఈ పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఫోన్ ఇస్తేనే ఉంటుంది, లేకపోతే ఏడుస్తుంది. టాటా.